ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును కృపచేత అనుగ్రహించిన నీ ప్రేమకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోను మా ఒక్కొక్కరితోనూ మాట్లాడమని, నీ వాక్యమును వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయమును అనుగ్రహించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం మాకు నీవు నాయన ఆశీర్వదించి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 133వ కీర్తన మొదటి నుండి చివరి వరకు, అనగా 3 వచనాలు ఉన్నాయి. మొదటి నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చదవబడిన కీర్తన భాగం దావీదు మహారాజు రచించిన కీర్తన. ఇందులో సహోదరుల యొక్క ఐక్యతను గురించి కీర్తనకారుడు చెప్పటం చూడగలము. సహోదరులు ఐక్యతతో ఉండటం ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది అహరోను తలపైన పోయబడిన పరిమళ తైలము వలె ఉన్నది. అది ఆయన యొక్క అంగిల అంచు వరకు కారినది, దిగజారినదని చెప్పబడుతున్నది. అనగా పైనుండి కింద వరకు ఆయనను తడిపిన ఒక పరిమళ తైలం, మంచి సువాసనకు గుర్తుగా ఉన్నది. అది మాత్రమే కాదు, హెర్మోను మంచు వలె ఉండటం కూడా దావీదు మహారాజు రాసి ఉంచడం చూడగలము. ఈ ఉదయ కాలమున ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న కార్యము సహోదరులు ఐక్యతతో ఉంటే ఎంత మంచి విషయమని. చిన్ననాటిన స్కూల్లో ఒక కథ మనము అనేక సార్లు విని ఉంటాం. 4 ఎద్దులు స్నేహముగా ఒకటిగా ఉన్నంత వరకు సింహము వాటి జోలికి రాలేకపోయినది. అయితే ఎప్పుడైతే అవి వాటి మధ్యలో సమస్య వచ్చి 4 వేరైనవో, సింహము ప్రతి ఎద్దుని చంపి తన యొక్క ఆహారముగా మార్చుకోవటం మనము చదివి ఉన్నాం. ఆ యొక్క కథ మనకు నేర్పిస్తున్నది, ఐక్యతగా ఉన్నంత వరకు శత్రువు మన మీద దాడి చేయలేడు. ఈ ఉదయకాలంలో ప్రభు అదే కార్యమును మన ముందు ఉంచి ఉన్నాడు. సహోదరులు ఐక్యతతో ఉండటము ఎంత మంచిది. ఈ దినములలో సంఘములో చూసినా సరే, కుటుంబములలో చూసినా సరే, ఒకరికి ఒకరి మధ్యలో భేదములను అపవాది అయిన వాడు తీసుకొని వస్తున్నాడు. ఆ భేదముల వలన వారు దేవునిలో ఎదగకుండగా, దేవునికి సన్నిహితం అవ్వకుండగా, తమ యొక్క హృదయములో ఉన్న కార్యములు వారిని ఆకర్షించిన రీతిగా, లేకపోతే వారిని దేవునికి దూరము చేసిన రీతిగా వారు వెళ్తూ దేవుని యొక్క కృపను సంపూర్ణముగా పొందుకొనలేని వారిగా మారిపోతున్నారు. ఐక్యతగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆ 4 ఎద్దులు కలిసి సింహమునే ఎదిరించగలిగినాయో, అలాగూ సహోదరులు ఐక్యతతో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు గొప్ప కార్యములను దేవుని కోసము చేయగలరు. అలాగనే కుటుంబంలో కూడా ఐక్యతతో ఉన్నప్పుడు ఎదుటవాడు ఎంతగా వారిని శోధించినను సరే, ఎంతగా వారిపైకి ఒత్తిడి తీసుకువచ్చినను సరే, వారు ఐక్యముగా ఉన్నదాన్ని బట్టి ఆ శోధనను జయించేదానికి వారికి దేవుని యొక్క కృప అనుగ్రహించబడుతున్నది. జ్ఞానముతో నడుచుకుంటారు కాబట్టి ఆ విషయములో జయమును పొందగలరు. అలాంటి ఐక్యతను నీవు నేను కలిగి ఉన్నామా అన్న ప్రశ్నను ప్రభు ఈ ఉదయకాల సమయంలో మన ముందు ఉంచున్నారు. అనేక సార్లు నేను నా స్నేహితుడు ఒకటిగా ఉన్నామని తలంచుతూ ఉంటాం. అయితే ఒక సమస్య వచ్చినప్పుడే వారి మధ్యలో ఉన్న స్నేహము ఎలాంటిదో అని ఒకరు తెలుసుకొనగలరు. ఎవరైతే ఇబ్బందులో కూడా నీతో పాటు నిలిచి ఉండి నీకు సహాయము చేయాలనుకుంటున్నారో అలాంటి వారి యొక్క స్నేహము ఎంతో అమూల్యమైనది. అలాంటి స్నేహ మనస్సు కలిగిన వారిగా సహోదరులు ఐక్యతతో ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరం. అది సువాసనగా ఉంటుంది. కుటుంబములో మంచి కార్యములను ఇతరులకు, లేకపోతే మంచి మాదిరిని ఇతరులకు
చూపించగలరు. సంఘములో ఐక్యత ఉన్నప్పుడు, సంఘములో ఏక మనస్సు ఉన్నప్పుడు గొప్ప కార్యములను దేవుని కోసము చేయగలరు. మనం ఆది సంఘములో చూసినట్లయితే ఏక మనస్సు కలిగిన వారుగా ప్రార్థించినప్పుడు అనేకమైన కార్యములను తమ జీవితములో దేవుని కోసము చేయగలిగినారు. ఆ మనస్సునే ప్రభు మన ఎదుట ఎదురు చూస్తూ ఉన్నారు, మన జీవితంలో ఎదురు చూస్తూ ఉన్నారు. నీవు దేవుని కోసము నిలిచి ఉండాలంటే మొదటిగా సంఘములో ఉన్న నీ తోటి సహోదరునితో ఐక్యముగా ఉండు. మీ మధ్యలో భేదములను అపవాది తీసుకొని వస్తాడు, కానీ ఆ భేదములను తొలగించుకొని వాటిని దూరముగా చేసుకొని ఏక మనస్సుతో దేవుని కార్యముల కోసము పరిగెత్తాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఆది మానవులైన ఆదాము అవ్వల యొక్క కుమారులైన కయ్యేను ఏబేలు మధ్యలో ఒక సమస్య వచ్చినది. వారు అర్పణలో దేవుడు కయ్యేనిది అంగీకరించలేదు, ఏబేలుది అంగీకరించిన దాన్ని బట్టి వారి మధ్యలో ఒక విభజన వచ్చినది. అది ఎంత దూరము వారిని తీసుకొని వెళ్ళిందంటే కయ్యేను ఏబేలును చంపి ఆ రక్త అపరాధము తనపైకి తెచ్చుకున్నాడు. అపవాది అయిన వాడు ఇలాగనే సంఘములో కూడా ఒకరి మధ్యలో భేదములు తీసుకొచ్చి వారిలో ఉన్న ఆ భేదమును వలన వారు దేవునికి దూరమయ్యే వారిగా వారి మధ్యలో విభజనను కలిగించేదానికి ప్రయత్నిస్తారు. అయితే ప్రభు ఆశిస్తున్న కార్యము సహోదరులు ఐక్యతతో ఉండాలి, ఏక మనస్సు కలిగిన వారిగా ఉండాలి. వారి పరిమళ తైలం అనగా మంచి సువాసన కలిగిన వారిగా ఉండాలి. వారి యొక్క జీవితంలో ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి మలినము లేకుండా యథార్థమైన హృదయంతో జీవించి దేవుని కోసము గొప్ప కార్యములను చేసేవారిగా ఉండాలన్నదే ప్రభు ఆశిస్తున్న కార్యముగా ఉన్నది. అలాంటి కార్యములను ఆయన మన ఎదురు చూస్తుండగా నీవు నేను ఎలాగున్నాము? కీర్తనాకారుడు చెప్పిన రీతిగా మనము జీవించగలుగుచున్నామా? లేక మన జీవితంలో ఇంకా ఏమైనా కొరతలు ఉన్నట్లయితే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఈ దినమునే ఐక్యతతో దేవుని కోసం నిలబడేదానికి నీవు పూనుకొనుము. ప్రభు నీకు సహాయము చేసి నీ జీవితమును అనేకులకు ఉపయోగకరముగా చేస్తారని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు తండ్రి. సహోదరులు ఐక్యతతో ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరమని నీ వాక్యం సెలవిస్తుంది. దేవా, మాలో ఐక్యత ఉన్నప్పుడు నీ కోసము నాయన మేము నిలబడగలము, నీ కార్యములను మా జీవితంలో సంపూర్ణము చేయగలము, నీలో నిలిచి అనేకులకు ఉపయోగకరమైన వారిగా మేము మార్చబడగలము తండ్రి. అయితే మాలో విభజనలు కలిగించి సంఘమును చెదరగొట్టేదానికి అపవాది అయిన వాడు కలిగి ఉన్న ప్రతి తంత్రములను దేవా మేము గుర్తించుటకు, మా జీవితంలో నీ కోసం నమ్మకముగా కాపాడుకొనుటకు నీవే సహాయము చేయమని దేవా, మేము ఏక మనసుతో ఉండటము, ఐక్యత కలిగి ఉండటము, సంఘమైనను సరే కుటుంబంలో అయినను సరే ఎంత ఆశీర్వాదమని గుర్తించి అది అహరోను తలపైన పోయబడి అనేక అంగీల అంచు వరకు కారినైన పరిమళ తైలం వంటి సువాసన కలిగినది మేము గ్రహించుకుంటూ మేము కూడా అటువంటి సువాసన ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలని ఆశించి ఆ మెట్టుకు ఎదుగుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.